హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి గ్యాస్ లైటర్ గురించి అని చూడండి గ్యాస్ లైటర్ మనం ఇటువంటి ఇరిగిపోయినా లేదంటే పని చేయకపోయినా మీరు పారేస్తున్నారా, మీరు పారేయాల్సిన అవసరం లేదు. ఇరిగిపోయిన లైటర్ అయినా సరే లేక నార్మల్గా మనకు పని చేయకపోయినా కూడా ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో టిప్ చూడండి. మూడో టిప్లో ఏంటంటే చూడండి, ఎప్పుడైనా మన పొరపాటున లైటర్ మనకి కింద పడిపోతుంది. ఈ విధంగా కింద పడిపోగానే చూడండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, మనం ఆన్ చేస్తామని నొక్కేది బటన్. ఇది ఏమవుతుందంటే ఇరిగిపోయింది. ఈ విధంగా మనకు ఇక్కడ ఇరిగిపోయింది కింద పడగానే. ఇది ప్లాస్టిక్ది కాబట్టి ఇరిగిపోయింది. ఇదే స్టీల్ అయితే ఇరిగిపోయింది కాదు. సేమ్ లైటర్ మనకు ఇంకొకటి ఈ విధంగా ఉంటే చూడండి సపరేట్గా మనకు చూడండి, అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, దాన్ని మనకి ఇటువంటి క్యాప్ ఉంటుంది కదా చూసారా, సేమ్ సైజ్ మనకు ఇది సేమ్గా ఉంది, ఇది సేమ్గా ఉంది, రెండు మనకు కరెక్ట్గా సెట్ అవుతాయి. దీనికి మార్చిన దీనికి మార్చిన ఈజీగా సెట్ అవుతుంది. ఈ విధంగా కావాలంటే మీరు ఏదైనా పాడైపోయిన లైటర్ ఉంటే దీన్ని మార్చుకోండి. దీన్ని చేయాలంటే ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి కదా సైడ్లో, ఈ రెండు హోల్స్ మనం ఏదైనా మనం పట్టకర్ర కానివ్వండి, ఈ విధంగా నోస్ ప్లేయర్ ఏదైనా సరే ఈ విధంగా మనం హోల్లో కరెక్ట్గా పెట్టి దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి తిప్పితే బాటిల్ మూత తిప్పినప్పుడు ఇటు తిప్పితే ఈజీగా ఈ బటన్ మనం ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చూడండి, చూసారా తిరుగుతుంది, చూసారా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం తీసి దీన్ని రిపేర్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు చూసుకొని మీరు ఏ విధంగా తీసారో మీరు ఈ విధంగా చూసుకొని మీరు కరెక్ట్గా మళ్ళీ రీఫిటింగ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, కరెక్ట్గా చూసుకొని మీరు ఓపెన్ చేసుకొని లేదంటే ఫోటో తీసి పెట్టుకోండి. మళ్ళీ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది లైటర్లో మనకు చూడండి పైన పార్టీ విరిగిపోయింది కదా, ఈ విరిగిపోయిన పార్టీ మనం గమ్ము వేసి అతికించాం, అయినా మనకు ఇది గమ్ము సరిగా అతుక్కోవడం లేదు, ఇది ఊగుతోంది. ఇంకోటి ఏంటంటే మనం సేమ్ ఇది రెండు ఒకే సైజు, దీన్ని వాడుకోవచ్చు మీరు. అప్పుడు మీరు ఏం చేస్తారండి, దీన్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఫిటప్ చేసుకుందాం ఇప్పుడు మనం. అప్పుడు మనకి ఇది బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఈ లైటర్ మనకు బాగా పనిచేస్తుంది. ఇది సరిగా పనిచేయలేదు, ఈజీగా రిపేర్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, మనం ఇప్పుడు ఈజీగా మనం ఆ పార్ట్ మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు సేమ్ సైజు కాబట్టి. ఫస్ట్ ఈ పొడుగు పైప్ని దీంట్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇది ఉంది కదా మనకు స్ప్రింగ్, ఇది కూడా దీన్ని వేసేద్దాం. అప్పుడు లోపల వేసిన తర్వాత మనకు దీని బదులు మనకు చూడండి ఈ క్యాప్ బదులు మనకు ఈ క్యాప్ను వాడుకుందాం. ఈ క్యాప్ కరెక్ట్ సెట్ అవుద్ది. ఆ తర్వాత మనం డై మూత ఉంది కదా, ఈ డై మూతను మనం ఈ డై మూతను కరెక్ట్గా మనం ఈ విధంగా ఫిడప్ చేసేద్దాం. టైట్ చేస్తే సరిపోద్ది, చేత్తో కూడా టైట్ చేయొచ్చు. ఈ విధంగా టైట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది చెక్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా పనిచేస్తుంది లైటర్ మనకు. ఓకే, లైటర్ ఉంది కదా, ఇప్పుడు పనిచేస్తుంది చూడండి. మనం వెలిగి చూపిస్తాం చూడండి, చాలా బాగా స్పార్క్ వస్తుంది. ఇది ఈ లైటర్ బాగా పనిచేస్తుంది. జస్ట్ ఆ పైన క్యాప్ ఇరిగిపోవడం వల్ల మనకు ఇది పనిచేయకపోయింది. ఈ విధంగా మీరు ఇటువంటి క్యాప్ ఇరిగిపోతే ఆల్టర్నేటివ్ మనకు ఏదైనా లైటర్ ఉంటే మీకు సేమ్ అలాంటిది కంపెనీదే లేదంటే మోడల్ ఉంటే దాన్ని క్యాప్ తీసి దీన్ని వాడుకోవచ్చు. పనికిరాని వస్తువులు మనకు పనికొచ్చేదానికి మనకు వాడుకోవచ్చు. ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా మీరు చేసుకోండి. ఓకే, ఆల్రెడీ లైటర్ రిపేర్స్ చేశానండి. లైటర్ రిపేర్స్ కానీ గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ చాలా చేశానండి. చెక్ చేసుకున్న చాలా దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకున్నాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.